ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన దారుణంగా కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడ తాలిబాన్లు దారుణాతి దారుణమైన అనేక ఆంక్షలను అమలు చేస్తున్నారు. రాజధాని కాబూల్లో ప్రతి ఒక్కరిపై నిఘా పెడుతున్నారు. దీనికోసం వేలాదిగా సీసీ కెమెరాలతో భారీ నెట్వర్క్ను తాలిబాన్లు ఏర్పాటు చేశారు. పేరుకు మాత్రం నేరాల నియంత్రణ కోసమని తాలిబాన్లు చెబుతున్నా పౌరులపై కఠిన ఆంక్షల కోసమే ఈ సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు అనే ఆరోపణలు బాగా వినవస్తున్నాయి. ఇన్ని సీసీ కెమెరాలు ఏర్పాటుకు తాలిబాన్లకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్లిపోయిన తరువాత వరుసగా ఎన్నో ఆంక్షలు పెడుతూ వస్తోంది. తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనీ పౌరుల కష్టాలు మరింత తీవ్రతరమవుతున్నాయి. తాలిబాన్ల పాలన మొదలైన తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడం, వస్త్రధారణ, వినోదం సహా చిన్నారుల విద్యపైన ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో కీలక నగరాల్లో సీసీ కెమెరాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాజధాని కాబూల్లోనే ఇప్పటివరకు దాదాపు 90,000 కెమెరాలు పెట్టినట్లు ఓ అంచనా. వీటన్నింటినీ సెంట్రల్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సున్నిత ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, చౌరస్తాలు, కీలక కూడళ్లలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసినట్లు తాలిబాన్ పాలకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి ఏర్పాటు, నిర్వహణకు ఎవరు సాయం చేస్తున్నారనే విషయంపై తాలిబాన్ల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. అయితే బ్లూంబర్గ్ కథనం ప్రకారం చైనాకు చెందిన ఓ సంస్థ వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘన్లో నేరాలు కూడా పెరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద సంస్థలు తాలిబాన్తో పాటు మైనార్టీ వర్గాలపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నామని తాలిబాన్ పాలకులు చెప్తున్నప్పటికీ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదన ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత చోరీలు, దోపిడీలు, హత్యలు, కిడ్నాప్ కేసులు గణనీయంగా తగ్గాయని చెప్తున్నారు తాలిబాన్లు. రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరిస్తామని తాలిబాన్ అంతర్గత వ్యవహారాల శాఖ గతంలోనే వెల్లడించింది. అయితే తాలిబాన్ చర్యలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.